జే న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శుభం గార్డెన్లో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదేనని, కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజలంతా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. పార్టీ మారిన వారికి ప్రాధాన్యత ఉండదని, ఎవరైతే పార్టీకి విధేయత కలిగి ఉంటారో వారికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. కార్యకర్తలకి ఎలాంటి సమస్యలు ఉన్నా ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. అందరు గట్టిగా ఒకసారి జై తెలంగాణ. మనకు ముఖ్య అతిథులు చేసిన మన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీసార్ గారికి, అలాగే మండల అధ్యక్షులకు మరియు మాజీ మహిళా ప్రజలైన బీఆర్ఎస్ పార్టీ సైనికులకు, ఈ సమావేశానికి మరి విచ్చేసిన మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొద్దిసేపే మాట్లాడుతున్న, ఎందుకంటే చేస్తున్న పరిపాలన కూడా మరి రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయి తీసుకుపోయే స్థాయిలో కాంగ్రెస్ మనం అడుగుతున్నాం. అధికారంలో ఉన్నా లేకపోయినా, అధికారంలో ఉంటే ఏ విధంగా కార్యకర్తలు తల్లి వస్తారో ఇవాళ అంత అద్భుతంగా తల్లి రావడం అనేది కార్యకర్తల సమావేశం. ఎంపీ ఎన్నికలు అయిన తర్వాత నాకు తెలిసినట్టు రాష్ట్రంలో కూడా మొదటిసారి హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా చేసుకున్న సంగతి తెలియాలి. ఎందుకు చేసుకుంటాం, ఎందుకు కారణం ఏంటి, ఎందుకు ఈ కార్యక్రమం చేసుకుంటాం అంటే, నిన్నటి దాకా చూసినాం అందరి పేర్లు కూడా నమ్మదైపోయినాయి. కూడా ఇంకేమైనా ఉంటే కూడా ఇవాళ ఏమైనా తెలుగు మార్పు ఉన్నదంటే ఇలా చేసుకోవచ్చు. ఇవాళ కూడా అవకాశం ఉంది. వీడు అయ్యేదాకా చూడాలనే కారణం ఇవాళ సమయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మన నాయకులను, కార్యకర్తలందరూ కూడా సమయుక్తపరచడానికి వచ్చే ఎన్నికల్లో కూడా మనం తయారున్నారని చెప్పడానికి మనకి ఇవాళ కొంతమంది అందరూ ఏమన్నారు, సార్ మనలో కూడా మనకే వివాదాలు చాలా ఉన్నాయి కాబట్టి కొన్ని ఇబ్బందులు వచ్చినాయని చెప్పి మాట్లాడడం జరిగింది. వాస్తవం కాదన్నా, ఎందుకు వచ్చిన ఇబ్బందులు కారణాలు ఏంటి మాకు కూడా తెలుసు. ఏమైంది, ఒక సర్పంచ్ దగ్గర కాంటాక్ట్ చేయడా అంటే ఆ ఊరు నుంచి మనం ఒకరు పెడదాం అనుకుంటే మనోళ్ళు ఎదుర్కొంటూ తయారయ్యారు. అయినా కాలేదా, మనోళ్ళు మనకే పోటీ పడ్డారు, అన్నా కాలేదా. అయినా ఏదో గెలిచిన తర్వాత అందరూ కలుపుకోపోయా అంటే కలుపుకోపోడు, ఆయన కలుపుకోపోయా అంటే ఆయన కలుపుకోపోడు. ఎవరైతే ఓడిపోయిందో వాళ్ళు ఎంపీడీసీ టికెట్కి వచ్చింది, వాళ్ళకి మళ్ళీ మనమే ఎంపీలు 7 సార్లు పెట్టిన సార్ అని చెప్పి వాళ్ళు ఎంపీడీసీ టికెట్ ఇచ్చినాం. ఈ ఎంపీడీసీ ఆయన ఒకటి, సర్పంచ్ ఆయన ఇంకోటి. ఈ రెండు పట్టాలేకపోతే కలుపుతుంది. అలాగే ఏమవుతుంది, మేము ఎన్నిసార్లు ఊరికి వచ్చి ఎన్నిసార్లు మాట్లాడినా కానీ, మా నాయకులు పంపించినా కానీ ఏసార్లు దాని వచ్చిన మాట్లాడగానే చెప్పాలి తప్ప ఆఖరికి ఎడదెబ్బపడ్డది. అందరి కార్యకర్తలు పనిచేసి మనం గాయ పనిచేస్తుంది కదా, గిన్నె పనిచేస్తుంది కదా అని చెప్పి అనుకుని మనకు మనమే గొప్పపెడుతున్నాం. దయచేసి రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఇటువంటి పరిస్థితి రావద్దని చెప్పి అందరికీ కోరుతున్నాం. ఇటువంటి పరిస్థితి రావద్దు. అదే కాకుండా దూరం అయిపోయినో తప్పకుండా గ్రామాలకి అందరూ కూడా సమాయత్తం వచ్చి ఒక్క తాటి మీద తీసుకొస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. లేదు, విశ్వసించేది లేదు, మామూలు చూసినది లేదు. తప్పకుండా గ్రామ కమిటీ చేస్తాం, తప్పకుండా గ్రామాలు తిరుగుతాం. అందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులతోనే, కార్యకర్తలతోనే సమాయత్తమవుతాం. పార్టీని బలోపేతం చేసుకుంటూ తప్పకుండా ముందుకు సాగుతామని కూడా నేను తెలియజేస్తున్నాను. కాకపోతే ఒక సూచన చేస్తున్నాను, ఖచ్చితంగా మనకి ఇంకా ఎవరికి ఏ రిజర్వేషన్ వస్తే తెలియకుండా మనం ఎన్నమవుతాం సార్ కూడా మీరు మాట్లాడచ్చు. ఏ రిజర్వేషన్ వచ్చినా కానీ పార్టీ పరంగా ఒక అభ్యర్థిగా సూచించే ఆ అభ్యర్థిని గెలిపించే విషయంలో మీరు అందరూ ఉండాలని చెప్పి కూడా మీ అందరికీ కోరుతున్నాం. ఎవరైనా కానీ వాళ్ళు ఒక బీసీ సమీకరణ అవుతుంది, రేపు ఎస్సీ నుంచి వస్తుంది, రేపు ఓసీ నుంచి వస్తుంది, ఎట్లా వచ్చినా కానీ ఎటువంటి వచ్చినా కానీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మన నియోజకవర్గంలో కూడా అతి ఉన్నత స్థానంలో కూడా సర్పంచులు అతి ఉన్నత స్థానంలో కూడా ఎంపీడీసీ గెలవాలని చెప్పి మీ అందరికీ కోరుతున్నాం.
ఇక పోతే ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన గురించి మాట్లాడితే నాలుగు మీద నా దోకారాలి నేను మాట్లాడవలసింది. ఎందుకంటే చెప్పింది ఏంటి, చేసేది ఏంటి, ఇచ్చిన హామీలు ఏంటి, చేసిన కార్యక్రమాలు ఏంటి ఒక్కసారి ఆలోచించాలి. అల్కడే మనం చేస్తాను కష్టమే అల్కడే పని ఏంటంటే బస్సులో ఫ్రీగా మహిళలు రావాల్సి సంతోషం వాళ్ళకి ఇవ్వాలి, ఆ రెస్పాన్సిబిలిటీ ఉన్నది ప్రభుత్వానికి. కానీ దాని దగ్గర బస్సులు పెంచలేదు, దాని దగ్గర ట్రాన్స్పోర్ట్ పెంచలేదు. అదే కాకుండా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ ఎక్కడ బస్సు అవుతామని కూడా మన మన మహిళలు కాకుండా ఇంకా వేరే వాళ్ళు మన పురుషులు పోదాం అనుకుంటే మన పురుషులకు స్థానమే కొన్నింటిలో బస్సులు టైర్లు పడుతాయి, చాలా అభిమానమైన పరిస్థితులు కూడా బస్సులు ఉంటాయి. ఇదే కాదు ఇంకేం చేసిండే అని పడితే ఇంకేం చేయలేదు, రుణమాఫీ చేస్తా అని చెప్పారు. రుణమాఫీ ఎంత వచ్చిందా 2 లక్షలు జరగాలంటే నాకు తెలిసి చాలా మంది రాదు, చాలా మంది కూడా రాలేదు రుణమాఫీ. రుణమాఫీ చెప్పుకోమని చెప్పి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. అంతకాలం ముందు గ్యాస్ సిలిండర్ పైసలు ఇస్తామని చెప్పుకోవాలి. ఎంతమందికి ఇస్తారా గ్యాస్ సిలిండర్ పైసలు అంటే నాకైతే ఇప్పుడు ఎవరు కూడా ఆ సిలిండర్ పైసలు కట్టేదని చెప్పలేదు. కనబడరాదని చెప్పాడు, కనబడరావు, ఎవరు కనబడట్లేదు. ఇప్పుడు ఏ కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం అంటే చేస్తాం, చేసి చూపిస్తాం ప్రజలకు. కానీ అండగా ఉంటామని చెప్పి మేము అందరూ తెలియజేస్తాం. గతంలో 10 సంవత్సరాల్లో కూడా అందరూ అన్న కార్యక్రమాలే కాకుండా అంకొని కార్యక్రమాలు కూడా చాలా వరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి కూడా మనం గమనించాలి. మీరు ఒకటే మాట్లాడతారు, మనం ఖచ్చితంగా స్థానికంగా కూడా గెలుస్తాం, గట్టిగా పనిచేస్తే ఈ ప్రభుత్వంలో వ్యతిరేకం వస్తుంది. కాబట్టి మనం గెలిచే అవకాశం కూడా చాలా ఉంటుందని తెలియజేస్తారు. మరి ఇలా ఇప్పుడు ఎట్లా టీఆర్ఎస్ పార్టీ బలం ఉంది కదా, మరి మీకు కూడా చెప్తుందని చెప్పి కొంతమంది భక్తులు లేకపోతే అభివృద్ధి ఊరని మనం కలిపెట్టి పోయిన వాళ్ళు మళ్ళా వచ్చి ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా ఈ న్యాయస్థానిగా చెప్తున్నా, వేదిక మీద చెప్తున్నా, పోయిన వాళ్ళను రాణించే ప్రసక్తే లేదు. కొత్త వేరే పాటించవలసి ఫీజులు పదే కొట్టారు కూడా వాళ్ళను రాణించే ప్రసక్తి లేదు. ఇప్పుడు గ్రామాలు ఎంతమంది వచ్చినా నోట్ చేసుకున్నాం, ఎంతమంది నోట్ చేసుకున్నాం. రేపు నా ప్రోగ్రామ్ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని విషయం చెప్పాలంటే వీళ్ళకు మాత్రమే మెసేజ్ వస్తుంది, వీళ్ళకి మాత్రమే సందేశాలు వస్తాయి, వీళ్ళకి మాత్రమే మాట్లాడతాం. రేపు ఆ ఊర్లో వీళ్ళకి మాట్లాడేది వాళ్ళు చాలా ముఖ్యమైన సమావేశం తెలియజేస్తుంది. ఖచ్చితంగా మనం ఇవాళ హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా పార్టీ పరంగా మనమంత బలంగా ఇవ్వాలి లేదు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదో గాల్లో వచ్చింది, గాల్లో ఉంటుంది. మాట్లాడడం కూడా ప్రేమ లేదు. ఇక్కడ ఉన్న మంత్రి కూడా హుస్నాబాద్ ప్రేమ లేదు. నిజంగానే ప్రేమ ఉండేదంటే ఇక్కడ ఆఫీస్లో ఎన్నిసార్లు వచ్చి కూర్చుంటే ఎంతమంది మాట్లాడి ఆ బడ్జెట్ మంది ఇస్తారు, ఆ 80 పైసలు అప్పో అంటాడు. ఎట్లా ఏమంటే నాకు అక్కడ ఏ ఎమ్మెల్యే నాకు అక్కడ మన కన్నమా మంచోడో విగ్రహడో మంచోడో చెడ్డో మన అవసరం ఒక తండ్రి లాంటి వాడు ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికి తండ్రి లాంటి వాడు ఎమ్మెల్యే సహజ బాధ్యత అందరూ వస్తారు. అందరూ వినియోగం లేకపోతే ఓకే మంత్రి మన చెప్పి కూడా ఇది మన దురదృష్టం చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఓపిక లేదా, వినియోగం లేదు, లేదు. ఎప్పుడు సమస్య తప్పించుకోవాలా, ఎప్పుడు గంటలు పడాలా, ఎప్పుడు హైదరాబాద్ పడాలా అనే పాలసీ తప్ప నిజంగా వచ్చిన వాళ్ళ గురించి పడుచుకునే మంత్రే లేడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏమైనా కానీ ఆ హైదరాబాద్ పండుగ నేను పోతాను, గంటల పండుగ పోతాను. అదే రెండో విషయం ఇంకా దూరమైన విషయం ఏంటంటే ఏం చెప్పాలో నాకు చెప్పొద్దని నాకు తెలుసుకోలేదు. కాంగ్రెస్